హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 31st నైట్ అంటే అందరికీ గుర్తొచ్చేది సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్స్లో బిర్యానీ కంపల్సరీ కదండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే కొలతలతో ఈ బిర్యానీ కనుక మీరు ట్రై చేస్తే ఇంట్లోనే మీరు ది బెస్ట్ బిర్యానీని ఎంజాయ్ చేస్తారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ వేసుకోవాలి. అందులో 100 grams ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, 2 tablespoons సాల్ట్, 2 tablespoons వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 tablespoon పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 tablespoons ధనియాల పొడి, 1 tablespoon వేయించిన జీలకర్ర పొడి, 1 tablespoon షాజీరా వేసుకోవాలి. నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, ఒక 10 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 అనాస పువ్వులు, 1 tablespoon ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, అస్సలు మిస్ చేయకండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 3 బిర్యానీ ఆకులు, 2 tablespoonల బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 2 tablespoonల నెయ్యి, ఒక నిమ్మకాయ రసం, ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ 100 ml. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వల్ల బిర్యానీకి మరింత ఫ్లేవర్ వస్తుందండి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes అలా కలుపుతూ ఉండాలండి. బాగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దమ్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 150 ml వరకు ఫ్రెష్ పెరుగు అందులో యాడ్ చేసుకొని ఈ చికెన్ మిశ్రమానికి ఆ పెరుగు బాగా పట్టే విధంగా ఒక 5 to 10 minutes బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మిశ్రమం అంతా గిన్నెలో ఈక్వల్గా ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 liters వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 అనాస పువ్వులు, 7 యాలకులు, ఒక 12 లవంగాలు వేసుకోవాలి. ఒక 5 మరాఠీ మొగ్గలు, 4 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 జాజి పువ్వులు, 1 tablespoon షాజీరా, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఒక 3 tablespoons సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. 60% ఉడికిన రైస్ని తీసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్పై లేయర్లా ఈవెన్గా వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రైస్ అంతా ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఈ రైస్ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకోవాలి. చివరిగా చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని అలా బిర్యానీ పైన వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక పాలల్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. ఆవిరి బయటికి పోకుండా మైదా పిండిని ముద్దగా చేసుకుని గిన్నె అంచు చుట్టూ వీడియోలో చూపించే విధంగా కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ఐరన్ తవా పెట్టుకుని దమ్ కోసం ప్రిపేర్ చేసుకున్న గిన్నెని దాని మీద పెట్టుకుని దానిపై మూత పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా ప్రెస్ చేసుకోవాలి. ఒక 10 minutes హై ఫ్లేమ్లో, ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారా, ముక్కలు జ్యూసీగా, రైస్ పొడిపొడిలాడుతూ చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇంకా తింటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకండి ఆలస్యం, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుత.